అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనైన్ హాస్పిటల్స్, బేగంపేట్. పిఆర్పి బీమ్యాక్లో ఏది బాగా ఉంటుంది డాక్టర్ గారు? మీరు బీమ్యాక్ చాలా మంచిది అని చెప్తున్నారు, ఎందుకు మంచిదో చెప్పండి అని మమ్మల్ని కొంతమంది ప్రశ్నలు వేశారు. అయితే ఈ రెండు ట్రీట్మెంట్లు సాధించేది ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏమిటి? మోకాలు అరుగుదల, లేదంటే పార్షియల్గా టెండాన్ డ్యామేజ్ కానీ లిగమెంట్ డ్యామేజ్ కానీ ఉన్నప్పుడు ఈ రిజనరేటివ్ మాలిక్యూల్స్ని లేదా ప్లాస్మా థెరపీని కానీ బీమ్యాక్ థెరపీని కానీ తీసుకుంటే అది హీల్ చేస్తుంది అనమాట. హీల్ చేయడానికి కావాల్సిన రెండు మాలిక్యూల్స్ ఏమిటంటే రిజనరేషన్ కలిగించే మాలిక్యూలు, యాంటీ ఇన్ఫ్లమేటరీని మన ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని తగ్గించే మాలిక్యూలు. ఈ రెండు తగ్గించాల్సిన కారకాలు పిఆర్పి కన్నా కానీ బీమ్యాక్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బోన్ మ్యారోలోనే రక్తం తయారయ్యి తర్వాత అది పెరిఫరల్ బ్లడ్లోకి కలవబడుతుంది అనమాట. పెరిఫరల్ బ్లడ్లోకి వెళ్ళేటప్పటికి ఈ ప్రాపర్టీ కాస్త తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనము దానికన్నా హై లెవెల్లో ఎక్కడైతే ప్రిపేర్ అవుతుందో అక్కడే తీసుకుంటాం. ఇది యూజువల్గా ఎముక మూలుగలో ఉంటుంది. 100% మంది పెల్విస్ బోన్లోంచి మాత్రమే తీస్తారు. కొంతమంది ప్రాక్సిమల్ టిబియాలోంచి కానీ, ఇంకొంతమంది డిజిటల్ ఫీమర్లోంచి కానీ కూడా తీసే అవకాశాలు ఉన్నాయి. కానీ పెల్విస్ బోన్లోంచి తీయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువగా రిచ్ బోన్ మ్యారో వచ్చే అవకాశం ఉంది, పర్ఫెక్ట్గా రిచ్ వచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ రెండు మాలిక్యూల్స్ ఎక్కువగా రిచ్ ఉంటాయనుకుంటామో దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా రీజనరేషన్ థెరపీలో 3 పేషెంట్ రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. హైలీ సేఫ్గా ఉండాలి, హైలీ ఎఫెక్టివ్గా ఉండాలి, ఎకనామికల్గా ఉండాలి. సో ఈ మూడింటిని సాటిస్ఫై చేసే ట్రీట్మెంట్ ఏమిటంటే ఈ పిఆర్పి కానీ బీమ్యాక్ కానీ. ఎందుకు సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అంటే మన బ్లడ్ని తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఏమీ మిక్స్ చేయకుండా మళ్ళీ మనకే ఇస్తున్నారు కాబట్టి కొత్త మాలిక్యూల్ ఏమి యాడ్ అవ్వట్లేదు కాబట్టి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అన్నమాట. తర్వాత ఎందుకు హైలీ ఎఫెక్టివ్ అంటే ఆ వాపుని కానీ నొప్పిని కానీ తగ్గించే గుణము తర్వాత న్యాచురల్ మెథడ్స్ తోటి చేస్తున్నాం. తర్వాత మళ్ళీ కాట్లేజ్ అనేది మళ్ళీ పెరుగుతుంది. ఎప్పుడైతే పోయిన కాట్లేజ్ మళ్ళీ పెరుగుతుందో వచ్చే రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మరి ఎందుకు పాకెట్ ఫ్రెండ్లీ అంటే ఇక్కడ మనకి కొత్త మెషినరీ కానీ లేకపోతే కొత్త మెడిసిన్స్ కానీ ఏమీ యాడ్ అవ్వట్లేదు. మన బ్లడ్ని తీసుకొని దాంట్లో మనకి కావాల్సిన మెటీరియల్ని సపరేట్ చేసి లేదా మనకు కావాల్సిన బోన్ మ్యారోని తీసుకొని దాన్ని సపరేట్ చేసి ఇంజెక్ట్ చేయడంతో ఒక నీడిలు సిరంజు ఆ సపరేటర్ తప్పించి ఎక్కువగా ఇది వాడేది ఏం లేదు. మరి రెండిట్లో ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అంటే పిఆర్పి కాస్ట్ ఎఫెక్టివ్. మరి బీమ్యాక్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకు కాదు అంటే అది యాస్పిరేట్ చేసిన తర్వాత దాన్ని సపరేట్ చేయడానికి వాడే మెషిన్ కానీ ఆ కిట్స్ కానీ మనము హైలీ స్టెరిలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో చేసి పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలంటే ఇంకా కొన్ని కంపెనీలు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు చేస్తున్న వాళ్ళలో కాస్త ఎక్కువగా రేటు ఉండడం వల్ల ఏమైపోతుందంటే అది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెద్దగా 10 to 15% కంటే పెద్ద డిఫరెన్స్లో రేట్ అయితే ఏమీ లేదు, కానీ బట్ చెప్పాలి కాబట్టి మనం చెప్తూ ఉన్నాం. తర్వాత పేషెంట్ని ఒక 2-3 గంటలు హాస్పిటల్లో ఉంచాలి, కొంత డీప్ సెడేషన్ ఇవ్వాలి. కాబట్టి ఇది చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్ దగ్గరలో కానీ ఆపరేషన్ థియేటర్లో కానీ చేయడం చాలా ఉత్తమమైంది. కాబట్టి పిఆర్పి కన్నా ఒక 10 to 15% రేటు బీమ్యాక్కి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అట్లా తీసుకోవడం వల్ల 15% కాస్ట్ వైజ్ పెరుగుతుందేమో కానీ 30 to 50% ఎఫెక్టివ్నెస్ మాత్రం డెఫినెట్గా పెరుగుతుంది. ఈ రెండిట్లో ఏది కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వట్లేదు కాబట్టి మనము కాస్త ఇబ్బందులు లేనప్పుడు వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. తర్వాత ఎన్ని స్టేజ్ల్లో ఇవ్వాల్సిన అవసరం పడుతుంది, మీరు చేసే ప్రత్యేకతలు ఏమిటి అని కూడా నన్ను అడుగుతూ ఉంటారు. యూజువల్గా 90% మందిలో పిఆర్పిని 3 స్టేజ్ల్లో చేస్తాను నేను, బీమ్యాక్ మాత్రం 1 స్టేజ్లోనే చేస్తాను. దానికి ఇంకొక 2 స్టేజ్లు సప్లిమెంటెడ్ కానీ కాంప్లిమెంట్ లాగా కానీ పిఆర్పి అనేది ఇస్తూ ఉంటాను. 2 వారాల గ్యాపు, 3 వారాల గ్యాపు పేషెంట్ కన్వీనియన్స్ని బట్టి, పేషెంట్ జబ్బు తీవ్రతను బట్టి, పేషెంట్కి ఉన్న కోమార్బిడ్స్ని బట్టి, హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి, వాడే మందుల్ని బట్టి అదొకటి కాస్త మారిపోతూ ఉంటుంది. యూజువల్గా 2 నుంచి 3 వారాల గ్యాపు ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్కి ఉంటుంది. ఫైనల్గా పిఆర్పి కన్నా కానీ బీమ్యాక్ చాలా ఎక్కువ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది.